వెల్కమ్ టు గరం గరం ముచ్చట్లు. ముందుగాల సాక్షి ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన గరం గరం ప్రోగ్రాం మొదలుపెట్టి కరెక్ట్గా 2.5 ఏళ్ళు అవుతుంది. మరి మన మొదటి ఎపిసోడ్ లాంచ్ చేసింది ఎవరో తెలుసా? నటుడు, దర్శకుడు, రచయిత, సింగర్ అంటే ఇలా ఎన్నో కోణాల్లో మనందరినీ అలరించినటువంటి ఆ కళామ తల్లి ముద్దు బిడ్డ తనికెళ్ళ భరణి గారు. నమస్తే సార్. నమస్తే తల్లి. మీ గురించి చెప్పడానికి నా వయస్సు, అనుభవం ఏ మాత్రం సరిపోదు కాబట్టి చిన్నగా చెప్పేశాను. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. మరి కొత్త సంవత్సరం మొదలు కాబోతుంది కాబట్టి నేను కూడా కొత్త విషయాలు మాట్లాడి కొత్తగా ఇంకేమైనా నేర్చుకుందాం అని చెప్పేసి వచ్చాను మీ దగ్గరికి. అలాగే మా ఎపిసోడ్ మీరే లాంచ్ చేశారు గరం గరంది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అంటే ఆశ్చర్యంగా ఉంది. 2.5 ఏళ్ల క్రితం నన్ను తీసుకొచ్చి లాంచ్ చేయించారు నా చేతగా. ఇవాళ అది చాలా మంచి రేటింగ్లో ఉందని విని చాలా సంతోషం. మరి మంచి మనసుతో మొదలు పెడితే ఏదైనా మంచిగానే నడుస్తుంది. ఏదైనా కార్యక్రమానికి మొత్తం టీమ్ వర్క్ అంటారు దాన్ని. ఇప్పుడు ఇండివిజువల్గా ఒక కథ రాయడం, నవల రాయడం లేదా ఫ్లూట్ వాయించడం అలాంటివి ఇండివిజువల్ ఆర్ట్స్ అంటారు. వెన్ ఇట్ కమ్స్ టు మీడియా ఇది గ్రూప్ ఆర్ట్. అందరూ రైట్ బాయ్ నుంచి డైరెక్టర్ దాకా సమన్వయంతో ఒక సత్ఫలితాలు వస్తాయి. మీరు శివభక్తుడు, అలాగే మీ ఊరు జగన్నాథపురం అని విన్నాను. అంటే జగన్నాథుడు అంటే విష్ణు అని కూడా అర్థం కూడా ఉంది. జగత్కి నాథుడు వాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే. మా పేరెంట్స్ది జగన్నాథపురం, మా అమ్మది జగన్నాథపురం, మా నాన్నగారిది గుండుగొలను, వేర్ ఆంధ్ర బ్యాంక్ స్టార్టెడ్. బట్ మీ అన్నదమ్ములు అందరూ పుట్టిందంతా హైదరాబాద్, ఏకదం పైదాయిషి హైదరాబాద్. సార్, ఈ సంవత్సరంలో మొత్తంలో చేసిన మీ సినిమాల్లో మీకు బెస్ట్గా అనిపించింది ఏంటి? ఫస్ట్ ఈ ఏడాది తమాషా ఏంటంటే పరభాషా చిత్రాలు ఎక్కువ చేశాను. కన్నడ సినిమా కేడి అని, కరటక దమనక సినిమా పేరు. అది చాలా పెద్ద డైరెక్టర్ ముంగారు మలై అని, చాలా పెద్ద సినిమా. కన్నడలో దాదాపు 1 year ఆడింది ఆ సినిమా. ఆయనతో ఫస్ట్ టైం కన్నడ 30 days చేశాను. చాలా అంటే షోలేలో సంజీవ్ కుమార్ లాంటి వేషం అది. అలాగే ఒక ఒరియా సినిమా చేశాను. అందులో తెలుగు వాడైన అప్పారావు అనే శ్రీకాకుళం నుంచి వెళ్ళిన పోలీస్ ఆఫీసర్. అది యాక్చువల్గా 2-3 ఏళ్ళు ఏం చేసి డబ్బింగ్ ఈ ఏడాది చెప్పా ఫస్ట్లో. అట్లా 2 కన్నడ సినిమాలు. తమాషా ఏమిటంటే మన మణిరత్నం పొన్నియన్ సెల్వన్ అనే సినిమాకి నేను తెలుగులో డైలాగులు రాశాను. అది ఈ ఏడాది రిలీజ్ అయింది. డైలాగులు రాశాను ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. యాక్చువల్గా మణిరత్నం గారికి నాకు చాలా అనుబంధం ఉంది. సుహాసిని గారితో చాలా సినిమాలు చేశా కదా. దళపతి సినిమాలో నాకు ఒక వేషం ఇచ్చారు ఆయన. నేను వెళ్ళాను. అంత గెటప్ అంతా చూసిన తర్వాత, సార్ నీ ఏజ్, యు ఆర్ వెరీ యంగ్ ఫర్ దిస్ క్యారెక్టర్. నేను అది కాదు, నేను ఐ పుట్ సమ్ వైట్ అంటే. కానీ మీరు ఆల్రెడీ ఒక నాటకంలో మీరు యంగ్గా ఉన్నప్పుడే ఒక చాలా అంటే వృద్ధుడి పాత్ర పోషించారు. అది మా గురువుగారు రాళ్ళపల్లి, మా గురువుగారు ఉన్నారు రాళ్ళపల్లి గారి మామగారు 80 years. అవును, అంటే ఏదైనా చేసేయగలరు. అది కుదరలేదు అట్లా. ఆఫ్టర్ 25 years ఆయన నన్ను సినిమాకి రమ్మని ఇన్వైట్ చేశాడు, స్క్రిప్ట్ రాయడానికి. వెళ్ళాను, చూశాను, రాశాను సినిమా. ఆ జయరామ్ అనే ఒక పాత్ర ఉంటుంది. జయరామ్ గారు మలయాళీ యాక్టర్. అతని చాలా గొప్ప పాత్ర అది. దానికి డబ్బింగ్ కూడా చెప్పాను. అవన్నీ అయిన తర్వాత జస్ట్ ఒక నెల క్రితం ఆయన ఫోన్ చేసి, భరణి గారు, కమల్ హాసన్తో నేను చేసే సినిమాలో ఒక వేషం వేస్తారా? అంత వినయంగా అడుగుతాడు ఆయన సరదాగా. సార్ అంతకన్నా రా సార్ అంటే, ఎప్పుడు రమ్మంటారన్న. వెంటనే చెప్పాడు. నా థింక్ చాలా థగ్ లైఫ్ అనుకుంటా ఆ సినిమా పేరు. చాలా ప్రధానమైన వేషం. దాదాపు 30 రోజులు కమల్ గారు వీళ్ళ సాహచర్యంలో దాదాపు జూలై దాకా ఆ ప్రయాణం ఉంటుంది. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్. ఈ ఏడాది నాకు అలా పరభాషా చిత్రాలు ఎక్కువ అవకాశాలు, మంచి వేషాలు వచ్చాయి. ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఈ ఏడాది ఇంకొక రెజల్యూషన్ గతంలో తీసుకుని ఏమిటంటే, బోరు కొట్టింది. వందలాది తండ్రి పాత్రలు వేసే మైనైకర్తం అని చెప్పి ఎవరైనా డైరెక్టర్ వస్తే చెప్తుండేవాడు, తండ్రి నేను మైనైకరంగా. ఎందుకు సార్ అంటే, ఏం చేస్తా ఎప్పుడు రెగ్యులర్గా ఏ కిక్ ఉండట్లేదా అంటే, దాదాపు ఒక 18 వేషాలు ఈ ఏడాది రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. రిజెక్ట్ అంటే వద్దన్న. అయితే అందులో 11 మంది
వేషాలు మార్చి కొత్త వేషాలు ఇచ్చారు. అంటే సరే సార్ నాకు కూడా అర్థమవుతుంది ఏం చూస్తారు మీరు. అందులో అరుణారెడ్డి అని ఒక అరుణ్ రెడ్డి అతను ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ప్రొఫెసర్ వేషం చాలా చాలా బాగా అదొకటి. అలాగే శైలేష్ అని ఒక కుర్రాడు ఒక ఫిలాసఫర్ వేషం ఒక ఇతను ఇచ్చాడు. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్ అదర్ దెన్ ఫాదర్స్ అన్నమాట. మొన్న జేడి చక్రవర్తి మళ్ళా హీరోగా చేస్తున్న సినిమాలో ఫాదరే కానీ తన కూతురు మిస్ అయిపోతే వెతుక్కునే ఒక ఫ్రస్ట్రేటెడ్ ఫాదర్. అసలు వీడియో ఏమన్నా చేశాడా అనే నెగిటివ్ ఆస్పెక్ట్ నుంచి అట్లా వచ్చే అదే ఒక క్యారెక్టర్ తమాషా చేశాను. సో అట్లా ఒక దాదాపు ఒక 11-12 క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ నేను ఈ కొత్తగా పిక్ చేసి చేశారు. కొత్తగా నాకు ఎంజాయ్ చేశాను. 11 వేషాలు కొత్తగా ఉంటాయి అందులో. ఈ 2023 అనగానే అంటే ఒక మంచి మెమొరబుల్ మూమెంట్ ఒకటి గుర్తొస్తుంది కదా సార్ మనకి మొత్తం సంవత్సరంలో. అలా అలా ఉందా ఏదైనా? సరే రాజపూజ్యం 7 అవమానం 3 అన్నారు కదా. అంటే రాజపూజ్యం అంటే ఏం జరిగిందంటే చాలా సత్కారాలు జరిగాయి ఈ ఏడాది. అందులో ఒకటి అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు ఆదర్శ దంపతుల అని. మా ఆవిడ బయటికి ఎప్పుడు రాదు. మా ఇద్దరికి జనరల్గా సత్కారం అంటే నాకు చేస్తారు, ఆవిడ వచ్చి కూర్చుంటుంది, ఇలా జరుగుతాయి కదా. ఈసారి ఇద్దరు ఆదర్శ దంపతులు అని చెప్పి చేశాను. అది సరదాగానే గడిచింది అన్నమాట. 35 years అయింది మా మ్యారేజ్. ఆ సందర్భం కూడా కలిసి వచ్చింది. అలాగా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇయర్. ఇప్పుడు ఉగాది నాడు వచ్చే మన కొత్త సంవత్సరానికి ఓటేస్తారా, దీనికి వేస్తారా? ఇది మన సంవత్సరం. అది కార్యక్రమాలన్నీ చేయడానికి డైరీ రాసుకుంటే అది డ్యూటీ, ఇది ఫీలింగ్. ఉగాది పచ్చడి తోరణాలు ఆ మజా వేరు కదా అంచేత. సో దాందే ఇప్పుడు నేను ఎప్పుడు వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ లాంగ్వేజ్. మొదటి నుంచి చెప్తున్నాను, మాతృభాష చాలా ఇష్టం, మాతృభాష చాలా అవసరం. మాతృభాష కోసం నేను ఆల్ ఓవర్ గ్లోబ్ ఎక్కడికి వెళ్ళినా దాన్ని నేను మాతృభాష సంస్కృతి తెలుగు సంస్కృతి గురించి నేను మాట్లాడతా. బట్ ఎట్ ద సేమ్ టైం వాట్ ఐ సే ఈజ్ మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి, బాగా నేర్చుకోండి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అంత బాగా నేర్చుకోండి. అంటే ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ డిక్షనరీ చూసేవాడు, అంత బాగా నేర్చుకోండి. లెర్న్ ఎవ్రీ లాంగ్వేజ్. నాకు తమిళ్ వచ్చు, హిందీ వచ్చు, ఉర్దూ వచ్చు, మన సరే మాతృభాష వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. సో నాకు చాలా ఇష్టంగా నేర్చుకున్నాను తమిళ్. 10 ఏళ్ళు ఉన్నాను కదా. సో ఏ భాషనైనా నేర్చుకోండి. 16 భాషలు నేర్చుకోండి, నష్టమే ఉంది. బట్ నీ మాతృభాష మాత్రం నీది, నీ కల్చర్ని నువ్వు కాపాడుకోవాలి. వేరెవర్ యూ గో యూ షుడ్ ఫీల్ ఐఎమ్ ప్రౌడ్ తెలుగు. సార్ ఈ 2024 రెజల్యూషన్ మరి మీరు కూడా ఏమైనా ఇంకా ఇప్పుడు ఈ ఇయర్లో కొత్త ఆరోగ్యం బాగుండాలి ఈసారి అంటే నాకు ఏమనుకుంటే ఇంతకుముందు నుంచి ఈ ఏడాది తీసుకున్నది అది దాన్ని కంటిన్యూ చేస్తాను నేను. కేరింగ్ మోర్ అబౌట్ హెల్త్. మిగతా అవి కొంచెం తగ్గించి, అంటే ఎక్కువ తిరగడాలు, ఎక్కువ టెన్షన్ పడ్డాలు. ఎందుకంటే అఫ్కోర్స్ టెన్షన్ రిలీవర్ అవ్వడం మాకు వచ్చేసాడు ఇప్పుడు మా మనవాడు రూపాయన. నేను ఎప్పుడు చెప్పేది ఒకటి డబ్బు గురించి. మన చెప్పు నెంబరు 7 అనుకో, మన 8 కూడా లూజ్గా ఉన్నా కరుస్తుంది, 6 అయినా కరుస్తుంది. సో నేను నిజంగా నమ్ముతాను ఇది. అంచేత డోంట్ టేక్ మోర్ ఎక్స్ట్రా స్ట్రెస్ వల్ల నష్టమే తప్ప అది బతుకంతా సంపాదించడానికి పరిగెత్తి వచ్చి మంచం మీద పడుకుని ఆ డబ్బంతా వైద్యం కోసం ఖర్చు పెట్టడం కన్నా ఇప్పుడే ఆరోగ్యం కొంచెం అది దట్ ఈజ్ ద రెవల్యూషన్ ఫర్ హోల్ లైఫ్. సో కమింగ్ టు థియేటర్ గురించి, అంటే నాటకాల గురించి మీ ప్రస్థానం అక్కడ నుంచి మొదలైంది. నేను ఈ ఏడాది అదొక విశేషం ఏంటంటే రావులపాలెం ఈస్ట్ గోదావరి, అది మంచి బిజినెస్ సెంటర్. అక్కడ సిఆర్సి క్లబ్ అని ఉంది. దాదాపు 24 ఏళ్ళుగా అక్కడ నాటకాలు వేస్తూ ఉంటాయి. పరిషత్ అంటారు, కాంపిటీషన్స్. సో నేను దానికి గౌరవాధ్యక్షుడిని 24 ఏళ్ళ నుంచి. ఈ ఏడాది మేము ఒక అద్భుతమైన రెవల్యూషన్ లాస్ట్ ఇయర్ ఏంటంటే జ్ఞానపీఠ అవార్డు కూడా 2 లక్షలే ఫస్ట్ ప్రైజ్. బట్ మేము ఫస్ట్ టైం నాటకాలని, మంచి రచనల్ని, నటుల్ని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఫస్ట్ ప్రైజ్ 3 లక్షలు, సెకండ్ ప్రైజ్ 2 లక్షలు, థర్డ్ ప్రైజ్ 1 లక్ష. అలాగే సెలెక్ట్ అయిన ప్రతిదానికి ఒక 25,000 చొప్పున చాలా భారీగా అనమాట. ఎక్స్ట్రాడినరీ లెవెల్లో నాటకాలు మేము నిర్వహించాం. ఇట్ వాజ్ క్వైట్ సక్సెస్ఫుల్. అది ఈ ఏడాది చాలా చాలా అంటే నేను ఎప్పుడు 3 రోజులు అక్కడికి వెళ్ళి ఉంటాను అనమాట. మన అత్తగారింటికి వెళ్ళినట్టు చాలా ఆరామ్సే, అక్కడ పనే ఉండదు. పొద్దునంతా
ఎవరో వచ్చి మాలిష్ చేయడం, వేడి నీళ్ళు స్నానం చేయడం, ది బెస్ట్ ఆంధ్ర ఫుడ్ ఉంటుంది అక్కడ. అంటే ఓల్డ్ వన్నీ అతను ఒక హోటల్ ఉంది, ఆర్కే హోటల్ ఉంది. పునుగులు, పాతకాలపు పొట్టెంక బుట్టలు అవన్నీ చాలా ఫేమస్ అక్కడ. అవి తినడం, పడుకోవడం, సాయంత్రం నాటకాలు చూడడం, ఎంజాయ్ చేయడం. ఈ 3 రోజులు మాత్రం అసలు జీవితంలో సపరేట్గా. అట్ ద సేమ్ టైం నాటకాల్లో ఈ ఏడాది నేను 2 అద్భుతాలు చూశాను నాటకాలు. మరి రెండింటికి ఒకటి బాంబే టెల్లర్స్ అని ఖదీర్ బాబు అనే ప్రసిద్ధ రచయిత ఉన్నాడు మనకి. అది ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ కానీ కంటెంట్ కానీ చాలా బాగుంది. అసలు బేసిక్గా చాలా మంచి రచయిత ఖదీర్ బాబు. ఈ పర్టికులర్ నాటకం కథగా రాస్తే దాన్ని నాటకీకరణ చేశారు. నెక్స్ట్ ప్లే మన యాంకర్ ఝాన్సీ తనే రాసి దాన్ని డైరెక్ట్ చేసింది, టిట్ ఫర్ టాట్ అని. అది తెలుగు నాటక రంగంలో అదొక సంచలనం. ఈ సినిమాల విషయానికి వస్తే జనవరి 1కి సర్కార్ నౌకర్ రాబోతుంది. సునీత గారి అబ్బాయి రాఘవేంద్రరావు గారి నేతృత్వం, కొల్లాపూర్ ఆ ప్రాంతాల్లో మేము తీసాం. మొత్తం తెలంగాణ బ్యాక్డ్రాప్, తెలంగాణ పంచాయతీ ప్రెసిడెంట్ ఒక దుర్మార్గుడైన వాడు ఫైనల్గా రియలైజ్ అవుతాను. ఒక డిఫరెంట్ టిపికల్ క్యారెక్టర్. కుర్రాడు కూడా బాగా ఆకాష్. అవును, అంటే ఈ ఫైటింగ్ అలాంటి హీరో కాదు, ఒక యాక్టర్. యూ కుడ్ సీ యాక్టర్ ఇన్ హిమ్. భవిష్యత్తులో ఏమన్నా ఏమవుతుందో తెలియదు కానీ నాకెందుకు మంచి భవిష్యత్తు ఉందనిపిస్తుంది. సో దట్స్ హౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ న్యూ ఇయర్. సార్, న్యూ ఇయర్లో అంటే మేము ఇంకా మిమ్మల్ని ఇంకా కొత్త కొత్త పాత్రల్లో చూస్తాము. ఈ 2024లో ఏమున్నాయి అలా పెద్ద సినిమాలు? ఇదే ఫస్ట్ మణిరత్నందే జూలై దాకా ఆల్మోస్ట్. ఇంకొక కుర్రాడు దేవత ఉంది, అది తిరుపతిలో జరుగుతుంది. చాలా ఉన్నాయి సినిమాలు, చాలా ఉన్నాయి. ఇలా కానీ రిలీజ్కి దాదాపు ఇప్పుడు నేను చేసిన 11 వేషాలు ఈ ఏడాది రిలీజ్ అవుతాయిగా. డిఫరెంట్ 24 మొత్తం ఇంకా డూ ద ప్లే ఈ ఏడాది 24లో నాటకం కూడా నేను బహుశా లండన్లో వేయచ్చు. సార్, అంటే ఇప్పుడు నాటకాలు చాలా వరకు తగ్గిపోయాయి. ఒకప్పుడు ఊర్లో అయినా సరే సినిమాలు లేవు కాబట్టి నాటకాలు ఉన్నాయి. ఏ పండుగలున్నా నాటకాలే ముఖ్యంగా మనకి. తోలుబొమ్మలు, హరికథ, బుర్రకథ అలా మెల్లిమెల్లిగా డామినేట్ చేసుకుంటూ అది వచ్చింది. ఇప్పుడు సినిమా ఇప్పుడు ఏమిటి ఓటీటీ అన్నారు, అసలు థియేటర్కి వెళ్ళట్లేదు. ఎప్పుడో ఒకటి తప్ప సినిమాకి వెళ్ళని పరిస్థితికి. సో ఇట్స్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. కాకపోతే ఏమిటంటే నాటకాల్లో చదువుతున్నప్పుడు స్పాట్లో రియాక్షన్ అనేది చాలా గొప్ప వరం ఏ ఆర్టిస్ట్కైనా. ఆ కిక్ వేరు. పాడుతున్నప్పుడు గాయ అంటే ఎలా ఉంటుంది, వా 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 అంటే ఎలా ఉంటుంది. అంటే మనం సినిమా చూస్తున్న దానికి నాటకం చూస్తున్న నాటకానికి ప్రాక్టీస్ ఎక్కువ అవసరం. ఎందుకంటే సినిమా యూ కెన్ కట్ ఎనీవేర్, బట్ నాటకం అట్లా కాదు కదా. కంటిన్యూస్గా 1.5 hour 2 hours అలా వెళ్ళిపోవాల్సిందే. అక్కడ తప్పు చేస్తే తెలివిగా తప్పించుకోవాలి, అది సమస్య పూర్తుండాలి తప్ప. అదేంటే ఒక కృష్ణుడు ఉన్నాడు, సడన్గా రుక్మిణి కొత్త అమ్మాయి ఎవరు రాలేక గెటప్ వేసుకుని, మరి ఆ అమ్మాయి రాకపోతే వేరే రావనే ఆ అమ్మాయి తడబడిపోయింది. ఏం పర్వాలేదమ్మా, సాక్షాత్తు కృష్ణుడే కదా, నేను వస్తే అనుకోకుండా ప్రత్యక్షమైనప్పుడు ఎవరైనా తడబడతారు, ఏం కంగారు. అట్లా అది సమయస్ఫూర్తి అమ్మా, అట్లా రావాలి. ఎప్పుడైనా అంటే నాటకాలు మిస్ అవుతున్నట్టుగా మీకు అనిపించిందా సార్? నేను మిస్ కాను. ఎందుకు కానంటే నేను రెగ్యులర్గా నాటకాలతో ప్రతి ఇయర్ నేను అక్కడ 3 ఎక్కడ నాటకం ఉన్న స్విందీస్లో 99% నేను అటెండ్ అవుతాను. చెప్పే కదా, అదర్వైజ్ నేను 2 నాటకాలు ఫస్ట్ అవసరమైతే సినిమా వాళ్ళని రిక్వెస్ట్ చేసినా సరే వెళ్ళి నాటకం చూస్తా, కుదిరితే వేస్తా. మా గురువుగారు రాళ్ళపల్లి గారు ఉన్ననాళ్ళు మేము ఏడాదికి ఒక నాటకం వేసామండి. ఇప్పుడు లేదు. నాటకం సినిమా అంటే ముందు ఓటు దేనికి వేస్తారు? ఒకటి జాబ్ సాటిస్ఫాక్షన్, నాటకం ఒకటి జాబ్ సాటిస్ఫాక్షన్. వండర్ఫుల్ ఆన్సర్ ఇది. అని చెప్పి పైసే కూడా చెయ్యి అంతనే కదా. సార్, ఇప్పుడు ఇన్ని పుస్తకాలు, ఎన్నో పుస్తకాలు చదివేసి ఉంటారు, మీరు ఎన్నో రాశారు. అంటే ఈ మధ్య చూడండి, ఇప్పుడు మేము ఒక కథ రాయాలి అని అంటే మాకు స్పెసిఫిక్గా ఒక ప్లేస్ కావాలి. అక్కడైతే అంటే చాలా మంది చెప్తా ఉంటారు ప్రశాంతంగా ఉండాలి, ఎక్కడ జనాలు ఉండకూడదని. మీకు అలాంటి ప్లేస్ ఏమన్నా ఉందా? నేను నాటకాలు నేను రాయడం మొదలెట్టింది ఇరానీ హోటల్. ఇరానీ హోటల్ ఎలా ఉంటుంది, ఏ చాయ్లా బంగ్లా ఖాళీ కంపెనీ ఇలా గొడవల్లో కూడా నేను నాటకాలు రాసేసి రైట్ ఉంటాయి. నాకు అట్లా అలవాటు అయిపోయింది. ఎంత గొడవలో ఉన్నా సరే నేను నాటకాలు రాసేయగలను. సో ఇట్ ఈస్ ఆల్ ద కంటెంట్ మనం రాయిస్తుంది. అయితే రాయాలన్నప్పుడే రాస్తాను కాబట్టి, డ్యూటీగా రాయాలనుకో, ఇప్పుడు సినిమా అనుకో, నీ 3 అవి కుదరదు కదా. రేపటికల్లా ఎల్లుండికల్లా రావాలంటే రాయాలి, మధ్య ఎట్లా రాయాలి. సో అది బేసిక్గా ప్రాక్టీస్. ఏం లేదమ్మా, ఇప్పుడు ఇదంతా బ్యాంకు, ఎందులో వేసుకున్నాం అనుకో, బుర్రలో వేసాము,
ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రా చేసుకోవచ్చు. పావుల, అర్ధం, 100, 1000, లక్షలు, అసలు ఏం లేకపోతే అంతే. ఎంటీ అకౌంట్ లాగా. వావ్ సార్. మన దురదృష్టం ఏంటంటే ఎక్కువ చెత్త, ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చాక చెత్త ఎక్కువ వస్తుంది. సో చెత్త పెడుతూనే తీసేయాలి, అప్పుడు ప్రశాంతంగా ఉండదు. ఏది అసలు ఈ సెల్లు సగం కట్ చేసావనుకో హెల్త్ సగం ఇంప్రూవ్ అవుతుంది. నిజం చెప్తున్నాను. అంటే నాకు ముఖ్యంగా ఈ క్రికెట్ సీజన్ మొన్న జరిగినప్పుడు 10 రోజులు తీవ్రంగా చూసా, కళ్ళు మంటలు. ఎక్కడైనా స్కూల్ ట్రావెల్ చేస్తుంటే ఇందులో కూడా చూసాను. దెన్ ఐ రియలైజ్డ్, చూడడం కాదు ఇక విందామని కట్ చేసి పూర్వకాలం రేడియో విన్నట్టు ఇలా వింటూ ఉండేవాడిని. వారంలో తగ్గిపోయింది కంటి నొప్పులు. ఎక్కువ వింటే బెటర్. అంటే చెవులు కూడా పోయే అవకాశం కాదు, వేరే విషయం. అసలు ప్రస్తుతానికి కళ్ళు కాపాడుకుని కొంచెం చెవుకి పని చెప్దాం, తర్వాత చెవులు కూడా కొద్దిగా స్ట్రెయిన్ తక్కువ కదా. ప్రపంచంలో ఒకటే సూత్రం అమ్మ బాగుండాలంటే, అతి సర్వత్ర వర్జేత్. ఏదైనా సరే అతి స్నేహం, అతి ద్వేషం, అతి స్నేహం కూడా మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటే అదేంటి మంచి గొప్ప స్నేహితుడు పొరపాటున మనకు తెలియకుండా వేరే ఏదన్నా సినిమాకి నన్ను వదిలి వెళ్ళాడా అని ఏడ్చేస్తుంటాడు. అతి స్నేహం, అతి ద్వేషం కూడా ఎందుకు? రావణాసుడు రాముని తెలుసుకున్న నాళ్ళు సీత కూడా తెలుసుకోలేదు. అక్కడికి ఎలా వస్తాడు ఇట్లా అన్నసార్లు 20 సార్లు రాముడేం తెలుసుకోలేదు. ఎందుకంటే ఆ పాయింట్ తెలుసు కాబట్టి వెళ్ళడం కొట్టడమే. వీడు అనుక్షణం రోజు. సో అతి ద్వేషం, అతి స్నేహం, అతి ద్వేషం, అతి అన్ని విధాల్లో అతి కట్ చేయగలిగితే ఆరాంసే రహంగే. నాకు అసలు అంటే ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. వినడం అనేది చాలా గొప్ప. మనకు లేనిది అదే దౌర్భాగ్యం ఏంటంటే మనం ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అందుకనే పెద్ద చెవులున్నాయి వినాయకుడికి, దాని అర్థం ఎక్కువ వినమని. చిన్న కళ్ళున్నాయి తక్కువ చూడమని. పెద్ద పొట్ట ఉంది, మంచి చెడ్డ అన్నీ ఈ ఏడాది వచ్చినవన్నీ ఆరాయం చేసుకోమని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆఖరణ, నాకు మీ అందరికి తెలిసిందే ఆటగదర శివ నాకైతే చాలా ఇష్టం. కానీ అది అన్ని చోట్ల ఉంది. కొత్తగా రాసిన అదే, ఎంత ఒంటరివాడనయ్యా శివ, నేనెంత ఒంటరివాడనయ్యా శివ, గుండె చప్పుడు నాకు వినిపించదు, నా ప్రతిబింబమే నాకు కనిపించదు, ఎంత ఒంటరివాడనయ్యా శివ, నేనెంత ఒంటరివాడినయ్యా శివ, నీడగూడా నాకు తోడు రాదు, నీడగూడా నాకు తోడు రాదు, నా అన్నవాడెవడి జాడలేదు, ఎంత ఒంటరివాడనయ్యా శివ, నేనెంత ఒంటరివాడనయ్యా శివ, వెతికితే నువ్వు కనిపించావయ్యా, వెతికితే నువ్వు కనిపించావయ్యా, నువ్వు నేనొక్కటనిపించావయ్యా అంటే శివోహం. దేరెండ్స్ సాక్షి ప్రేక్షకులందరికీ ఆంగ్ల సంవత్సరం 2024 చాలా మనశ్శాంతిగా, హాయిగా, సుఖంగా ఉండాలి. మనకు ఒక ప్రమాద గంటిగా వినిపిస్తుంది శబ్దం, దాని పేరు కరోనా. చాలా జాగ్రత్తగా ఉండండి. కాకపోతే గత అనుభవం దృష్ట్యా ఇదంత సీరియస్ కాదని అంటున్నారు. తదాస్తు. శుభం భూయాత్. శివోహం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా, తనికెళ్ళ భరణి గారు ఎన్నో విషయాలు చెప్పారు. నేనైతే చాలా వరకు ఆయన అన్నట్టు అకౌంట్లో స్టోర్ చేసుకున్నట్టు చాలా స్టోర్ చేసేసుకున్నాను. మీరు కూడా అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో స్టోర్ చేసుకొని కొత్త సంవత్సరంలో ఇంకా కొత్త పనులు ఎన్నో చేసి సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి సాక్షి ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉంటా మరి.